హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈ న్యూ ఇయర్ని హెల్దీగా స్టార్ట్ చేయాలని హెల్దీగా చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. అందరూ ట్రై చేసి ఈ న్యూ ఇయర్ని హెల్దీగా స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా ప్లఫీగా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఓవెన్ బీటర్ ఏమీ లేకపోయినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కేక్ చేయడం కోసం ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి గిన్నె మొత్తం అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిలో జల్లెడని పెట్టుకుని 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా అవే కప్పుతో తీసుకోవాలి. ఆ గోధుమ పిండిని జల్లెడలో వేసుకుని దానిలో 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ని సరిపడా మాత్రమే తీసుకోవాలి. ఆ ఫ్లేవర్ ఎక్కువైపోయినా సరే కేక్ కొంచెం చేదుగా అనిపిస్తుంది. కాబట్టి చూసి తీసుకోండి. దానిలోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఆ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. అలా జల్లించుకోవడం వల్ల చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి. అలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని దానిలో ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. దానిలో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్లెస్ కావాలనుకునేవారు ఎగ్స్ ప్లేస్లో 3/4 కప్పు పెరుగును వేసుకోవచ్చు. దానిలో 3/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ కరిగించిన బటర్ కానీ వేసుకోవచ్చు. దానిలోనే 1 స్పూన్ యాలకుల పొడి కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకుంటేనే కేకు చాలా ప్లఫీగా వస్తుంది. అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ పిండి ముద్దలు ఏమీ లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. స్పాచులర్తో కలిపేటట్లయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇలా కలిపిన బ్యాటర్ కన్సిస్టెన్సీ రిబ్బన్లా రావాలి. అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు. అలా రాకపోయినా కొంచెం పిండి గట్టిగా అనిపించినా కాచి చల్లార్చిన పాలని 2 to 3 టేబుల్ స్పూన్స్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని నూనె రాసి పక్కన పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ని, ట్రూటీ ఫ్రూటీని కూడా ఈ పిండిలో వేసుకుని ఒక్కసారి కలుపుకుని గిన్నెలో వేసుకుని 2 సార్లు ట్యాప్ చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని బేక్ చేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్నవారు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకున్న గిన్నెని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని దానిలో ఇసుక వేసుకోవాలి. ఇసుక లేని వారు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న దాన్ని ఆ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఆ ఇసుకలో మన గిన్నెకి సరిపడా ప్లేటుని బోర్లించి కేక్ బ్యాటర్ వేసిన గిన్నెని పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అడుగున మాడకుండా ఉంటుంది. ఆ కేక్ బ్యాటర్ గిన్నెని కూడా పెట్టుకుని పైన ఒక బేసిన్ని కానీ ఒక ప్లేటుని కానీ బోర్లించి 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మనం మూత తీసి చెక్ చేసుకున్నప్పుడు టూత్ పిక్ను కానీ చాకును కానీ గుచ్చి పైకి తీస్తే దానికి కేక్ బ్యాటర్ ఏమీ అంటుకోనట్లయితే కేక్ పూర్తిగా బేక్ అయినట్లు. అలాంటప్పుడు ఆ గిన్నెని తీసుకుని బయట పెట్టి పూర్తిగా చల్లారాక మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. చాకుతో ఆ గిన్నెకి అంచులెమ్మట ఒక్కసారి అలా తిప్పుకొని ఆ గిన్నె మీద ఒక ప్లేటును బోర్లించి రివర్స్లో తిప్పినట్లయితే కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. మీకేమైనా డౌట్గా ఉంటే గిన్నెకి ఆయిల్ రాసుకుని దానిలో ఒక బటర్ పేపర్ వేసుకుంటే ఏ డౌటు లేకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతేనండి. ఈ న్యూ ఇయర్కి చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ చాక్లెట్ కేక్ని ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.